హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక నక్క ఉండేది. దాని పేరు చిట్టి. అదే అడవిలో ఒక ప్రశాంతంగా, అందంగా, తెలివిగా ఉండే కొంగ ఉండేది. దాని పేరు లలిత. ఒకరోజు చిట్టి నక్క ఒక దగ్గర ఉండి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అడవిలో అందరూ లలిత కొంగని చాలా మెచ్చుకుంటారు. ఒకసారి ఆమెను సరదాగా ఆట పెట్టిస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటుంది. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. పార్టీ పెట్టి పాయసం చేస్తాను, కానీ ఆమె తినలేని విధంగా పెడితే ఎంత ఫన్నీగా ఉంటుంది అని నవ్వుకుంటుంది. చిట్టి నక్క లలిత కొంగ దగ్గరికి వెళ్ళింది. లలిత, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, రేపు నా ఇంటికి రా, నేను నీకోసం స్పెషల్ పాయసం చేస్తాను అంటుంది. లలిత కొంగ ఆనందంగా, వావ్, నాకు పాయసం చాలా ఇష్టం, తప్పకుండా వస్తాను అని అంటుంది. మరుసటి రోజు లలిత కొంగ చక్కగా రెడీ అయి చిట్టి నక్క ఇంటికి వచ్చింది. ఇంట్లో మంచి వాసన, ఎక్కడ చూసినా అలంకరణలు. వావ్ చిట్టి, ఎంత బాగుంది! నా కోసం పాయసం చాలా బాగా చేసినట్టున్నావు, చాలా మంచి వాసన వస్తుంది చిట్టి అని కొంగ అంటుంది. చిట్టి నక్క ఆల్రెడీ పాయసం చేసి టేబుల్ పైన పెట్టి ఉంచుతుంది. కానీ అది ఒక పెద్ద తక్కువ లోతున్న ప్లేట్లో పోసి ఉంచుతుంది. రా లలిత, తిను అని అంటుంది. చిట్టి నక్క సులభంగా పాయసం నాలుకతో తాగుతూ తినడం మొదలుపెట్టింది. కానీ లలిత కొంగ తన పొడవైన ముక్కుతో ప్లేట్లోని పాయసం తినలేకపోయింది. ఎంత ప్రయత్నించినా ఒక్క చుక్క కూడా తినలేకపోయింది. చిట్టి నక్క నవ్వుతూ, ఏమైంది లలిత, పాయసం నచ్చలేదా అని అడుగుతుంది. లలిత కొంగం కొంచెం బాధపడి, నచ్చింది కానీ తినలేకపోతున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లలిత కొంగ చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. చిట్టి నక్క నన్ను ఆట పట్టించింది, కానీ నేను కోపంగా కాకుండా ఒక పాఠం నేర్పించాలి అని అనుకుంటుంది. ఆమెకి ఒక ఐడియా వస్తుంది. మరుసటి రోజు లలిత కొంగ చిట్టి నక్క దగ్గరికి వెళ్ళింది. చిట్టి, నిన్న నువ్వు పార్టీ ఇచ్చావు కదా, ఈరోజు నా ఇంటికి రా, నేను పాయసం చేస్తాను అంది. చిట్టి నక్క చాలా ఎక్సైట్మెంట్గా అయింది. అవునా, మళ్ళీ పాయసం చేస్తావా? అయితే ఖచ్చితంగా వస్తాను అని చెప్తుంది. చిట్టి నక్క లలిత కొంగ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. లలిత కొంగ పాయసాన్ని పొడవైన సన్నని గాజు జారులో పోసి ఉంచుతుంది. రా చిట్టి, తిను, నీకోసం మంచిగా పాయసం చేస్తాను అని చెప్తుంది. లలిత కొంగ తన పొడవైన ముక్కుతో సులభంగా జారులోనికి పెట్టి పాయసం తాగింది. కానీ చిట్టి నక్కకి మాత్రం కష్టమైంది. జారులోకి నాలుక పెట్టలేక తినలేక ఇబ్బంది పడింది. అయ్యో, ఎలా తినాలి అని అనుకుంటుంది. లలిత కొంగ నవ్వుతూ, ఏమైంది చిట్టి, తినలేవా అనంది. చిట్టి నక్కకి అప్పుడే అర్థమైంది. లలిత, నేను నిన్ను ఆట పట్టించాను కదా, నువ్వు కూడా అదే చేశావు, క్షమించు అనంది. లలిత కొంగ అప్పుడు నవ్వి మృదువుగా ఇలా అంటుంది. చిట్టి, మనం ఎవరినైనా ఆట పట్టిస్తే వాళ్ళు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారు, అందుకే ఎప్పుడూ అందరినీ గౌరవించాలి అని చెప్తుంది. అప్పుడు చిట్టి నక్క అంటుంది, ఇప్పటి నుండి నేను ఎవరిని ఆట పట్టించను, మనం నిజంగానే ఫ్రెండ్స్ అవుదామని అంటుంది. వాళ్ళు ఇద్దరు నవ్వుతూ కలిసి పాయసం తిన్నారు. ఆ తర్వాత నుంచి చిట్టి నక్క మారిపోయింది. ఆమె ఇకపై ఎవరినీ ఆట పట్టించలేదు. లలిత కొంగ చిట్టి నక్క మంచి స్నేహితులు అయ్యారు. పిల్లలు, ఇందులోని నీతి ఏంటో అర్థమైందా? మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వాళ్ళు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారు. మనం గౌరవం ఇస్తే మనకి గౌరవం వస్తుంది. పిల్లలు, మీకు ఈ స్టోరీ నచ్చిందా? నచ్చితే BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.